అన్ని వింతలు విచిత్రాలే కనిపిస్తాయి. రకరకాల చెట్లు, నదులు, వానలు, వంకలు కాకుండా ఒక్కోసారి మతిపోయేలా కొన్ని చోట్ల బంగారం ఏకంగా కొండలు కొండలుగా భూమిలో ఇమిడిపోయి ఉంటాయి. ఎవరికైనా అది కనబడితే అక్కడ పండుగే. ఇక తవ్వే కొద్దీ బంగారం బయటపడుతుంది. ఇలాంటి విషయమే ఇక్కడి ప్రాంత ప్రజలకు తెలిసిపోవడంతో పెద్ద పెద్ద సంచుల్లో బంగారాన్ని తవ్వేసుకుని ఇంటికి తెచ్చుకుంటున్నారు. ఈ కొండపై ఉన్న మట్టిలో 60 నుంచి 90% బంగారం ఉన్నట్లు తెలుస్తోంది. చేతికి దొరికిన వస్తువుతో మట్టి తవ్వి బంగారంలా కనపడిన ప్రతి రాయిని స్థానికులు సంచుల్లో వేసుకుంటున్నారు. కాగా దీనికి సంబంధించిన వార్త సామాజిక మాధ్యమాల్లో వచ్చి చిచ్చును రాజేసింది. జనాలు ఆ మట్టిని ఇంటికి తీసుకెళ్లి శుభ్రపరిచి బంగారాన్ని వేరు చేస్తూ ఉండగా మరికొందరు అక్కడే దాన్ని శుభ్రం చేసి అందులో బంగారం మాత్రమే సేకరిస్తున్నారు. దాంతో స్థానిక మైనింగ్ శాఖ అలర్ట్ అయింది. ఆ కొండపై బంగారాన్ని తవ్వుకోవడానికి ఎవరూ వెళ్లకూడదని ఆంక్షలు పెట్టింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అక్కడ మైనింగ్ నిషేధిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రాంతం వజ్రాలు, ఖనిజాలు వంటి సహజ నిక్షేపాలకు బాగా ప్రసిద్ధి చెందింది. అక్కడ బంగారం నిక్షేపాలు కూడా అధికమే. అక్కడ పర్వతంలో భారీగా బంగారం ఉన్నట్లు తేలింది. దీంతో ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకున్నారు. తమ వద్ద పనిముట్లతో కొండను తవ్వుతూ ఆ మట్టిని ఇంటికి తీసుకెళ్లే పనిలో పడ్డారు. ఈ ఘటన కాంగోలో సౌత్ కివ్ ప్రావిన్స్ లూహిహి ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇక్కడి ఓ పర్వతం మట్టిలో 60 నుంచి 90% బంగారం ఉన్నట్లు తేలింది. బంగారు నీరు లాంటి గోతులు ఇక్కడ ఉన్నాయి. ఈ విషయం తెలిసి పెద్ద ఎత్తున ప్రజలు ఆ గ్రామానికి చేరుకుంటే ఘర్షణ జరిగే అవకాశం ఉండడంతో భారీ రక్షణ ఏర్పాటు చేశారు.